వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, 40 సంవత్సరాలు దాటాయంటే మగవాళ్ళలో ఎక్కువ శృంగార కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంటుంది. అంటే అంగస్తంభన సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉందంటారు? అంటే మీరు ఎట్లాగూ సైకియాట్రిస్ట్ కూడా సో ఇది సైకలాజికల్ ప్రాబ్లమా లేదంటే ఏదైనా మన బాడీలో చేంజెస్ వలన? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చెప్పాలి అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు 40 years నుంచే అండి. యూజువలీ 40 yearsలో కోమార్బిడ్ కండిషన్స్ అంటాము. మనము డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా అంటాం. అంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది అంటే అంగానికి రక్త సరఫరా తగ్గి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ ఇప్పుడు 20 years నుంచి, అంటే కౌమార దశ వచ్చినప్పటి నుంచి కొంతమంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతున్నారు. అంటే అంగస్తంభన ప్రాబ్లము, ఈ పురుషాంగస్తంభన లోపాలు, ఈవెన్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనటం కానివ్వండి, ఇలాంటివి వస్తున్నాయి. సో ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏజ్తో సంబంధం లేదు. బట్ మీరు అన్నట్టు 40 years తర్వాత కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఎందుకు సార్? అంటే ఇట్లా అంటే 40 తర్వాతనే చాలా వరకు అన్ని రోగాలు అటాక్ అవుతూ ఉంటాయి. అంటే డయాబెటిక్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకా ఇట్లాంటివన్నీ. సో దానికి తోడు మళ్ళీ ఇది ఒకటి. సో ఎందుకు వస్తూ ఉంటాయి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 40 తర్వాత గురించి మాట్లాడుకుంటే, 40 ఏజ్ తర్వాత ఇప్పుడు సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అబౌవ్ 40 తర్వాత ఎక్కువ మందిలో వస్తుంది. ఎందుకు అంటే మోస్ట్లీ ఒకటి డయాబెటీస్ మెలిటస్, అంటే షుగర్ వ్యాధిలో ఎక్కువ మంది, అండ్ హైపర్ టెన్షన్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. హైపర్ కొలెస్ట్రీమియా అంటాము, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం. ఇవి ముఖ్యంగా ఉండటం వల్ల అంగానికి రక్త సరఫరా తగ్గి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ముఖ్యంగా ఏంటి సార్, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళల్లో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామని, దానికి దీనికి ఇంటర్లింక్ ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ మెలిటస్ ఉన్న వాళ్ళు ఒక 100 members అనుకోండి, అందులో 60% డయాబెటీస్లో 60% ఆఫ్ ద మే అటాక్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనమాట. ఎందుకు అంటే డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి ఆర్గాన్, శరీరంలోని ప్రతి ఆర్గాను ఈ షుగర్ కి ఇబ్బంది పడుతుంది. అందులో పురుషాంగం కూడా ఒకటి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అంగానికి రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. అందుకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? అంటే చాలా వరకు కూడా అసలు డాక్టర్లతో సంబంధం లేకుండా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతారు. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వయాగ్రా, సెల్డినాఫిల్ సిట్రేట్ టాబ్లెట్ తీసుకుంటారు, వేసుకుంటా ఉంటారు. ఓకే, నాకు ఈ సమస్య తీరిపోయింది అనుకుంటారు. సో అదేనా దానికి సొల్యూషన్, లేదంటే ఏముందంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మనకు డాక్టర్ని, ఒక ప్రొఫెషనల్ని అప్రోచ్ కాకుండా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా సిల్డినాఫిల్ సిట్రేట్, ఇది వయాగ్రా అంటాము యూజువల్గా. ఈ సిల్డినాఫిల్ సిట్రేటే కాకుండా టెడలాఫిల్ కావచ్చు, ఈవెన్ అవినాఫిల్ కావచ్చు, వడ్డినాఫిల్ కావచ్చు, ఈవెన్ ఆయుర్వేదిక్లో కూడా షీలాజిత్ కావచ్చు. ఇవన్నీ వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అండి. ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే, ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోకుండా వాడటం వల్ల ఏమవుతుందంటే దీనికి అడిక్ట్ అయిపోవటం, దీనికి డోసుకి మించి వాడినా కానీ వాళ్ళకి పని చేయకపోవటం, లేకపోతే ఇవి తీసుకోకుండా వాళ్ళు సెక్స్ చేయలేకపోవటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవే కాకుండా పర్సే, అంటే కెమికల్ ఇండక్షన్ వల్ల ఎరెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఒక పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సింపుల్గా ఈ సిల్డినాఫిల్ సిట్రేట్ని హార్ట్ ప్రాబ్లమ్స్కి ముందు, హైపర్ టెన్షన్కి వాటికి వాడేవాళ్ళు. సో దాని ఎఫెక్ట్స్ అవి చూపిస్తాయి అన్నమాట. సో అందుకని ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోకుండా వీటిని వాడడం మంచిది కాదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ దీనికి, ఈడీ ప్రాబ్లంకి? ఇక మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఏంటి అంటే, ఈ మెడికేషన్స్ ఎక్కువ కాకుండా, అంటే డైరెక్ట్ వయాగ్రా మెడికేషన్స్ పెట్టకుండా మనకు షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ థెరపీ అంటే ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ, ఇది లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీంతో ఏమవుతుంది అంటే అంగానికి ఒక మసాజింగ్ టైప్ ఆఫ్ టెక్నిక్ అన్నమాట. దీంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయటం. ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. సో అంగస్తంభన సమస్యలు తీరుతాయి.
సో ఇట్లాంటి ట్రీట్మెంట్ మన ట్రీట్మెంట్ రేంజ్లో ఇస్తున్నాం. ఓకే, ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, అదేవిధంగా ఇది తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు మళ్ళీ దీని ఇంపాక్ట్ ఉంటుంది సార్? యూజువలీ ఇప్పుడు మనం 40 ఏజ్ తర్వాత మాట్లాడుకుంటున్నాం కాబట్టి 40 ఏజ్ తర్వాత ఏంటి అంటే ఇది ఒక్కసారి షాక్ వేవ్ థెరపీ ఒక సెషన్స్ వైజ్ మనం ఇచ్చినప్పుడు ఇది 2 to 5 years వరకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎరెక్షన్స్ మళ్ళీ కానీ వాళ్ళు షుగర్ కంట్రోల్ చేయకుంటే, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకుంటే, మెడికేషన్స్ అవే వాడుతుండి ఇబ్బంది పడుతుంటే మాత్రం 2 to 5 years అంటే డిపెండ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. అందరికీ 2 years 5 years పనిచేస్తుందని కాదు, కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా బాగుంటుంది. అదే యంగ్ ఇండివిజువల్స్లో అయితే ఇది ఒక్కసారి లైఫ్ లాంగ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు షాక్ వేవ్ అంటేనే భయపడతారు, అంటే ఇది ఏంటి అసలు కొత్తగా వింటా ఉన్నాము, షాక్ అంటే ఏదో ఎక్కడన్నా షాక్ ఇస్తారేమో అనేసి. అది అట్లాంటిది మనకు సెన్సిటివ్ పార్ట్ దగ్గర షాక్ ఇస్తారా ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఈ మొత్తం థెరపీలో షాక్ అనేది భయపెట్టే వర్డ్ అండి. బేసిక్ గా షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ అనో లేకపోతే ఏసీ కరెంటో డీసీ కరెంటో పెడతారని ఇబ్బంది పడతారు. దట్ టు సెన్సిటివ్ పార్ట్ మీద షాక్ ఇస్తారేమో అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, దీన్ని సౌండ్ వేవ్ థెరపీ అంట. ఓకే ఓకే, అంటే ఒక ప్రోబ్ ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ తో అంగానికి ఒక మసాజింగ్ లాగా చేస్తారు. ఇందులో షాక్ కొట్టడం కానీ అతనికి డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు వైబ్రేషన్ థెరపీ, ఈ షాక్ వేవ్ థెరపీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్నాయా సార్? అదే సౌండ్ థెరపీ, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? లేదండి, యాక్చువల్లీ షాక్ వేవ్ థెరపీ అంటేనే సౌండ్ వేవ్ థెరపీ. మరి వైబ్రేషన్ వస్తుంది అంటే వైబ్రేషన్ మనం షాక్ వేవ్ ఇచ్చేటప్పుడు వైబ్రేషన్ అతను ఫీల్ అవుతాడు, ఈవెన్ అంగం ఫీల్ అవుతుంది. సో అందుకే వైబ్రేషన్ అని నానుడిలో ఉంది. ఓకే ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మొత్తానికి టాబ్లెట్స్కి అడిక్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఈరోజు 10 mg వేసుకునే వాళ్ళు తర్వాత 50కి వెళ్ళిపోతారు, 50 నుంచి 100కి వెళ్ళిపోతారు, తర్వాత అది అసలు ఆ టాబ్లెట్సే పనిచేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లాంటి వాటి బదులుగా ఒక అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ మనకు షాక్ వేవ్ థెరపీ, అదేవిధంగా లేదంటే సౌండ్ వేవ్ థెరపీ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్లో అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.